రాజ్యం అనేది రోమా రాజ్యమే ఉంది, రోమా సామ్రాజ్యం ఉంది. అయితే మనం ఎక్కడున్నామంటే ఇప్పుడు పాదముల దగ్గర ఉన్నాం. పాదములు అంటే ఇనుము ప్లస్ మట్టి కలిసిన ప్రాంతం. ఇనుము మట్టి అంటే ఇనుము ఏమో రోమీలు, మట్టి అంటేనే ఇప్పుడున్న డినామినేషన్లో. ఇప్పుడు అవి రెండు, ఇనుము మట్టి రెండు కలుతాయా? ఇనుమును మట్టితో నువ్వు జత చేయగలవా? జత చేయలేవు. కానీ ఇప్పుడున్న రాజ్యాలన్నీ కూడా రోమన్ క్యాథలిక్తో ఐక్యమైనవి. ఆ ఐక్యం అయ్యాయి కాబట్టే, ఆ మట్టి ఇనుమును కలిగిన ప్రాంతము కాబట్టే ఈ టైంలోనే ఒక చేతి సహాయం లేని రాయి వచ్చి ఆ విగ్రహాన్ని అంతా పడగొట్టి పిప్పి చేసి ఇప్పుడు ఈ రాయే ఒక విశ్వమంత రాయిగా మార్చబడిపోయింది. అదే క్రీస్తు యొక్క రాజ్యం. అది అయితే జాగ్రత్త వినండి. ఇప్పుడు అక్కడ ఎలాగైతే 3 పవర్లు వాడుకుని రోమా అనే ఒక ప్రభుత్వం ఏర్పడి ఇక ఎన్నడూ అది దాన్ని పడగొట్టలేని ప్రభుత్వంగా మార్చబడిపోయింది. ఇక్కడ అదే రాయబడి ఉంది. ఇది భూతలం అంతా ఏర్పడిపోయి ఇంక ఎవరో ఆ రాజ్యాన్ని కొల్లగొట్టలేని రాజ్యంగా మార్చబడింది. ఇక్కడ ఉంటున్నారా? సేమ్ ఎక్కడ ఏదైతే జరిగిందో యేసుక్రీస్తు తర్వాత కూడా సేమ్ అలాగే జరిగింది. అంటారా? యేసుక్రీస్తు పరిచర్య తర్వాత నికోలైతులు వచ్చారు, బిలాం బోధ వచ్చింది, యెజబెలు బోధ వచ్చింది. ఆ తర్వాత ఈ 3 కలిపి ఇప్పుడు రోమన్ క్యాథలిక్ సంస్థగా మార్చబడి ఆ సంస్థ ఇప్పుడు ప్రపంచాన్నంతా కూడా నడిపిస్తూ ఉంది. విన్నారా? సేమ్ పవర్స్ అవి కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే అక్కడ ఉత్తర దేశము దక్షిణ దేశంగా సిరియా అలాగే ఈజిప్టుగా ఉంటే ఒకరేమో ఒకవైపున ఏలుతూ ఉంటే ఇంకో వైపున వెళుతూ ఉంటే ఇప్పుడు కూడా ప్రవచనాలు ఏం మారవు. బైబిల్లో ఉన్న ప్రవచనాలు రిపీట్ అవుతాయి అంతే. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ జరుగుతుంది, మరలా ఇక్కడ జరుగుతుంది. అంటే 2 సార్లు ప్రవచనాలు నెరవేర్చబడతాయి, కొన్నిసార్లు 3 సార్లు కూడా. ఉదాహరణ చెప్తాను మీకు. రామాలో అంగలార్పని 2 సంవత్సరాల లోపు పిల్లల్ని చంపటం వల్ల రామాలో అంగలార్పు అన్నారు. అదే యేసుక్రీస్తు కాలంలో కూడా జరిగింది. జరగలేదే? సేమ్ అదే మరలా రిపీట్ అయింది. ఇలాంటివి ఎన్నో. ప్రవచనం ఒకటే కానీ జరిగేది మాత్రం చరిత్రలో అది 2 సార్లు జరుగుతూ ఉంటుంది. అది ఆ విగ్రహమును ఒకవైపును చూపిస్తూ ఉంటే రెండో వైపున సంఘాన్ని కూడా చూపిస్తూ ఉన్నది. అక్కడ ఆ విగ్రహం అనేది చూడండి, బంగారం అన్ని లోహాల కంటే వెలగలిగింది కానీ బలం తక్కువ. అంతేనా కాదా? బంగారం అనేది బలం తక్కువ కానీ చూడండి వెల ఎక్కువ కానీ బలం తక్కువ. మీరు కిందకు వచ్చే కొద్దీ వెల తగ్గుతూ ఉంటుంది కానీ బలం మాత్రం పెరుగుతూ ఉంటుంది. ఇనుము అనేది అన్నిటికంటే బలమైంది. వింటున్నారా? నెబుకద్నెజరు కాలము బంగారపు కాలం, యుగం అయితే బంగారపు యుగం ఆ కాలం. కానీ దానికి బలం లేకపోవడం వల్ల మాదీయులు, పారసీకులు, ఈ మహమ్మదీయులు, ఈ హిందువులు అందరూ కలిసి దాన్ని కొల్లగొట్టి వాళ్ళు ఏరారు. ఆ తర్వాత దానికంటే బలమైన రాజ్యం వచ్చింది, గ్రీకుల రాజ్యం. ఈ గ్రీకు సామ్రాజ్యం వచ్చి ఆ రాజ్యాన్ని పడగొట్టి వాళ్ళు కొద్ది కాలం ఉన్నారు. ఎంతకాలం? గట్టిగా 33 సంవత్సరాలు. ఎందుకంటే 33 సంవత్సరాలకే అలెగ్జాండర్ చనిపోయాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ చనిపోయాడు. ఆ తర్వాత ఎవరు వచ్చారు? రోమియోలు వచ్చారు. బలమైన రాజ్యం, దాన్ని పడగొట్టే రాజ్యం లేదు. అందుకని చూడండి, తొడల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పాదముల దాకా అదే ఉందంటే అర్థం చేసుకోండి దానికి ఎంత బలమో. దాన్ని పడగొట్టేవాడు ఎవడు కూడా లేడు. బలమైన రాజ్యం కానీ విలువ మాత్రం చెప్పండి అన్నిటికంటే విలువ తక్కిదే. కానీ చూడండి, ఇల్లు కట్టాలంటే దేని వాడతారు? బంగారాన్ని వాడండి, ఎత్తండి, వెండిని వాడండి, అవి నిలబడవు. అవి ఇనుమనుకో ఎంతైనా నిలబడుతుంది. అది దానికి ఉన్న పవర్. అది దేవుడు కూడా రాజ్యాన్ని అలాగే చేశాడు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న మనము స్టోరీ అంతా చదివితే ఇక్కడ చూడండి 6వ వచనం 4వ వచనం. అతడు రాజు అయిన తర్వాత అతని రాజ్యం శిథిలమై
ఆకాశపు నలుదిక్కులు విభాగింపబడును, అది అతని వంశం వారికి కానీ అతని ప్రభుత్వం చేసిన ప్రకారం ప్రభుత్వం చేయవారికి కానీ విభాగం పడదు. అతని ప్రభుత్వం వేరుతో పెరిగివేయబడును, అతని వంశపు వారు దాన్ని పొందరు కానీ అన్యులు పొందురు. అయితే దక్షిణపు దేశపు రాజును అతని అధిపతుల్లో ఒకను బలం పొందుదురు, ఇతని కంటే గొప్పవాడై ఏలును, అతని ప్రభుత్వం గొప్ప ప్రభుత్వమగును. ఇక్కడ చెప్పండి, రెండు ఉన్నాయి. ఉత్తర దేశం ఉంది, దక్షిణ భాగంలో ఉన్న దేశం ఉంది. అక్కడేమో ఉత్తర దేశం అంటే ఆ కాలంలో సిరియా అయితే, ఎందుకంటే మీరు మ్యాప్ చూపిస్తే బాగుండేది, మనం ఇజ్రాయెల్ భాగాన్ని చూస్తే ఇజ్రాయేల్కి ఉత్తర వైపు ఉండేదేమో సిరియా, ఇజ్రాయేల్కి దక్షిణ భాగం ఉండేదేమో ఈజిప్ట్. ఈ రెండింటినీ ఏలే వాళ్ళు ఈ ఇద్దరు రాజులు, వీళ్ళిద్దరు బలమేంగా ఉన్నారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే దక్షిణపు దేశపు రాజు బలంగా ఉన్నాడు కొంతసేపు ఉత్తర దేశపు రాజు బలంగా ఉంటాడు. ఇప్పుడు ఆ ఇద్దరు రాజులు ఎవరో మనం పోల్చగలిగితే ఈ కీ అంతా మనకు దొరికినట్టే. ఈ అధ్యాయం యొక్క కీ మనకు దొరకాలనంటే అప్పుడు దక్షిణ దేశ రాజు ఉన్నాడు, ఉత్తర దేశపు రాజు ఉన్నాడు. ఆ ఉత్తర దేశపు రాజు దక్షిణ దేశపు రాజు ఇప్పుడు ఎవరో మనం చూడగలిగితే మనకు ప్రాబ్లం అంతా క్లియర్ అయినట్టే. సింపుల్. ప్రవక్త అంటాడు, ఇప్పుడున్న ప్రవచనాల్లో ప్రవక్త ఎప్పుడు చెప్పే ఒక మాట ఏంటంటే వాచ్ రష్యా అనేవాడు ఆయన. ఏమన్నాడు ఆయన? రష్యాను చూడండి. ఎందుకంటే రష్యా అనేది ఇప్పుడు ఉన్న ఉత్తర దేశపు రాజు. ఇప్పుడు దానికి దక్షిణంగా ఉన్న రాజ్యం ఏదంటే అమెరికా. మీరు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య పోరాటం మీరు చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం నెరవేర్చబడుతున్న ప్రవచనాల్లో పోటాపోటీ ఎలా ఉంటుందంటే, పుతిన్ ఏదన్నంటే ఇక్కడ అయ్యగారు ట్రంప్ గారు లెగుతారు. ట్రంప్ గారు ఏంటంటే, ఎందుకంటే రష్యాకి అమెరికాకి ఎలా ఉంటుంది, వీళ్ళిద్దరు కలుస్తారా? అస్సలు కలవరు. వీళ్ళిద్దరికి ఎలా ఉంటుందంటే పోటీ. వీళ్ళిద్దరూ దేవుని చేతిలో ఉన్న ఒక ఆటగాళ్ళు అన్నమాట వీళ్ళిద్దరు. ఎందుకంటే అమెరికా రోమన్ క్యాథలిక్కి రైట్ హ్యాండ్. అది రోమన్ క్యాథలిక్. ఎందుకంటే రోమన్ క్యాథలిక్ ఏమో సముద్రం నుంచి వచ్చే క్రూరముఖం అయితే అమెరికా ఏంటంటే భూమిలో నుంచి వచ్చే క్రూరముఖం. ఇప్పుడు అమెరికా సపోర్ట్ అంతా ఎవరికంటే రోమన్ క్యాథలిక్ ఏం చెప్తే అదే చేస్తుంది. ఈ అమెరికాలో 2 పార్టీలు ఉంటాయి, రిపబ్లికన్స్, డెమోక్రాట్స్. అంతే కదా, రిపబ్లికన్స్, డెమోక్రాట్స్. ఈ 2 పార్టీలు ఇప్పుడు ఎవరికిందో తెలుసా? ఏ పార్టీ వచ్చినా పవర్ మాత్రం ఎవరిదంటే రోమన్ క్యాథలిక్దే. ఎందుకంటే ఈ ట్రంప్ ఎలాగ వచ్చాడు రీసెంట్గా, ట్రంప్ ఇప్పుడు ఎలక్షన్లో గెలిచేప్పుడు ట్రంప్ ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడు. ఎలా వచ్చాడు తెలుసా మీకు? ఈసారి వచ్చిన ఎలక్షన్లో ఫస్ట్ టైం వచ్చిన విధానం వేరు. ఫస్ట్ టైం ఎలక్షన్లోకి వచ్చినప్పుడు అసలు ఎవడైతే బయట దేశం నుంచి వచ్చాడో మొత్తం తరిమేస్తా, అమెరికా వాళ్ళకి నేను జాబ్లు ఎత్తానన్నాడు. దెబ్బకి అమెరికా వాళ్ళు మొత్తం ఓట్లు ఎడుబడిని ట్రంప్కి పడి. అది జరగల. వీడికి పిచ్చి పెట్టింది అనుకున్నారు అప్పుడు. కానీ మొత్తం 4 సంవత్సరాలకి అటు ఇటు చేశారు, మొత్తానికి వెళ్ళిపోయాడు అయ్యగారు. తర్వాత బైడెన్ వచ్చాడు. బైడెన్ కూడా క్యాథలిక్ ప్రెసిడెంటే, అంటే క్యాథలిక్లో నుంచి వచ్చిన ప్రెసిడెంట్. ఇప్పుడు మరలా ట్రంప్ గెలిచినప్పుడు ట్రంప్కి ఒక తుపాకీ మిస్ అయింది, గన్ను. అప్పుడు బాగా వైరల్ అయింది వార్తల్లో. ట్రంప్ని ఎవరో పేల్చారు, అది జస్ట్ ఇలాగా రాసుకుంటూ వెళ్ళిపోయింది, కానీ జస్ట్ మిస్ అయింది. మిస్ అయిన తర్వాత అతను చెప్పిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా? నన్ను కాపాడింది యేసుక్రీస్తే అన్నాడు. ఈసారి అతను గెలిచిన ఓట్లు ఎలాతో గెలిచాడు తెలుసా? అసలు ఈసారి కనుక నేను గెలిస్తే ప్రతి ఇల్లు కూడా క్రైస్తవులుగా మారుతానన్నాడు. అదేనా గెలిచింది? అసలు దేవుడు నన్ను కాపాడిందే ఈ దేశానికి మరలా నన్ను ఒక అధిపతిగా చేయడానికి. ఈసారి అధిపతిగా చేస్తే యేసు ప్రభు నన్ను కాపాడు కాబట్టి నేను యేసు ప్రభుకి దేశాన్ని సమర్పించేస్తానన్నాడు ఆయన. ఆ ఒక్క మాటతో మళ్ళీ ట్రంప్ గెలిచాడు. వింటున్నారా మీరు? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అమెరికా అనేది సాతాను చేతిలో ఆయుధం, రష్యా మాత్రం దేవుని చేతిలో ఆయుధం. ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి. ఈ 3 పవర్లను ఇప్పుడు మీకు చెప్పాలి. ఇప్పుడు ఎలాగొచ్చినా చెప్పాలి. ఈ 3 పవర్లు ఈ 2000 సంవత్సరాలు ఏంటో మీకు చెప్పాలి. మొట్టమొదటిది నాసిజం.
ఇజం అంటాం. ఇజం ఏంటి? నాసిజం అంటే హిట్లర్, అదేనా?